నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనకాల రాము పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశం, ఎవరికి గెలిస్తే బాగుంటుంది? 100% కొడాలి నాని గారు 15,000 మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఎందుకనంటే ఆయన చేసిన పనులు అలాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలే ఆయన గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట నెరవేర్చుకున్నాడు. ఒక పథకాల్లో కానీ ప్రభుత్వం ఏలుబడిలో కానీ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ జగన్ గారికి, నాని గారికి ఏం డౌట్ లేదు. 160 సీట్లతో జగన్ గారు వస్తాడు. మన 15,000తో కొడాలి నాని గారు వస్తాడు. ఏం డౌట్ లేదు. వెనకాల రాము అమెరికా నుంచి వచ్చాడు. వెనకాల రాము వచ్చాడు కరెక్టే. ఆయన ఏం చేశాడు? లేదు ఆయన చేయకపోతే ఆయన వెనకాల వెనకమాల ఉండ ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్పమండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా టీడీపీ గవర్నమెంట్ ఉంది కదా 2014లో, ఆ 5 సంవత్సరాలు టీడీపీ వాళ్ళు ఏం చేశారు గుడివాడకి? ఇవాళ గుడివాడ ఒక రైలు బ్రిడ్జిలకి వాల్ బ్రిడ్జి 3 కిలోమీటర్లు వాల్ బ్రిడ్జి చేస్తున్నాడు ఇవాళ కొడాలి నాని గారు. మరి అదే బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ ఇవాళ ఏనాడు కట్టింది? స్వతంత్రం వచ్చినప్పుడు కట్టిన బస్ స్టాండింగ్. ఇవాళ మరి అదే కొడాలి నాని గారు జగన్ గారిని పట్టుకొని బస్ స్టాండ్ ఒకటి బాగా మెరగలేబాయి డిపో తయారైపోయింది. బస్ స్టాండ్ కాడ మొదలు పెడుతున్నారు. ఫ్లైఓవర్ అయిపోయింది, మొదలు పెట్టారు, చేస్తున్నారు. డీకో ఇళ్ళు ఆవేళ 25,000 కడితే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 25,000. మరి ఇవాళ రూపాయికి ఇల్లు ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రకారంగా గుడివాడలో 80 ఎకరాల ల్యాండ్ తీసుకుని మరి ఇవాళ జగనన్న కాలనీ అని 3,000 మందికి కాలనీ ఇచ్చాడు గుడివాడ వరకు. మరి అది అభివృద్ధి కదా. ఇవాళ నందివాడ మండలం చెరువులు అయినందుకు మరి మంచినీళ్ళు ఈ మండలానికి చాలా కొరతగా ఉంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 110 ఎకరాలు ఇక్కడ జనార్దపురంలో తీసుకున్నాడు. 110 ఎకరాలు 110 ఎకరాల్లో చెరువు దవ్వి ఈ నందివాడ మండలానికి మంచినీళ్ళు కల్పించడానికి నందివాడ నుంచి మొత్తం పైపుల ద్వారాగా వేసి నీళ్ళ ట్యాంకీలకు అందిటానికి ఇంకా 2 సంవత్సరాలు పడుద్ది. ఇదేమంటారు? దీన్ని అభివృద్ధి కదా ఇది. మరి టీడీపీ వాళ్ళు ఒక పథకం కానీ ఒక రోడ్లు కానీ మరి ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది ఏం చేశారో చెప్పమనండి ఒకసారి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో కరోనా 2 సంవత్సరాలు వచ్చింది. అయినా ఆయన డౌట్ పడాల. బ్రహ్మాండంగా ప్రజల్లో తిరిగాడు, బ్రహ్మాండంగా చేశాడు. మరి ఇవాళ ప్రజలు ఆయన ఎందుకు మర్చిపోతారు? ఇవాళ లేబర్కి టికెట్ ఇస్తే ఆ టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఎగటాలుగా ఎడమ చేత్తో ఏలుముద్ర వేసేవాడికి ఇచ్చాడు. అంటే ఏలుముద్ర ఎడమ చేత్తో ఇక ఈ చంద్రబాబు నాయుడు వరకు కుడి చేత్తో వేస్తారండి ఏలుముద్ర. అది మరి సన్నకారులను అవమానించినట్టేగా. మాదిగలకి ఇవ్వకూడదా టికెట్? ఆయనైతే ఇవ్వడు. ఆయన స్వభావం చెప్పుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఉండదు. చిన్న స్థాయి మనుషులు కాడ పెద్ద స్థాయితో సమానంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నాకు సంబంధించిన వాళ్ళు నేను వాళ్ళకే మేలు చేస్తాననే వాళ్ళ గంటాపదంగా బయటకు వచ్చిన మగవాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇవాళ పెద్దపీట వేస్తున్నాడు. ఎస్సీలకి హోంశాఖ ఇచ్చాడు. మరి అదే మళ్ళీ వెనకాల మాదిగలకి హోంశాఖ ఇచ్చాడు, మాదిగలకి విద్యాశాఖ ఇచ్చాడు. మరి ఆయన ఇవ్వలేదే. అంటే ఆయన సామాజిక వర్గమే సీఎంలు చేయాలి, వాళ్ళే కార్లు వేసుకుని రోడ్లో తిరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలో కమతాలు చేయాలి వాళ్ళ దగ్గర. ఇక్కడ గుడివాడలో కూడా కొడాలి నాని గారు ఎలా చూస్తారంటారు సామాజిక పరంగా? గుడివాడలో కొడాలి నాని గారు లేబర్ అంటే బ్రహ్మాండంగా ఎవరికి చెప్పడు. ఏం కావాలని మంచితనంగా అడుగుతాడు. జనాల్లో ఇవాళ ఆ మంచితనం ఉండమంటే 15,000 మెజార్టీతో గెలుతాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని మరి ఇవాళ గెలమని రాముని ఏమీ లేదు. పైరేపలు కాటికిలేస్తున్నారు. వాళ్ళు ఏదైనా చేసిన అభివృద్ధి ఉంటే మేము చేసాం, ఇదిగో మమ్మల్ని మేము చేసిన పనులు ఉన్నాయి కాబట్టి మాకు ఓటేయండి అని ఎందుకు అడగరాళ్ళు? అంటే ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు? ఈయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉండి ఇక్కడ గుడివాడ నియోజకవర్గాన్ని బాగు చేస్తాడా? ఈయనకన్నా నాని గారు ఉన్నారంటే ఇవాళ ప్రజల నియోజకవర్గంలో బ్రహ్మరథం పడతారండి. ఊళ్ళోకి వెళ్తే మాలిపల్లి, యాదవుల ఇళ్ళు అటు వెళ్తే
ఆడ మగ పిల్ల జల్ల ఎంపడ పడతారు. అప్పుడే మా ఊరి నుంచి వెళ్ళిపోతున్నావు అని ఆప్యతగా ఉంటారు ఇవాళ నాని గారు అంటే. ఇవాళ చిన్న చిన్న 3 నెలల పిల్లల్ని ఇచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు కుటుంబం అంతా. అలాంటి నాని గారు గెలవక ఇవాళ ఏదో అమెరికా నుంచి వచ్చాను, నేను ఇది అమెరికా చేస్తాను, చంద్రబాబు నాయుడు దీన్ని సింగపూర్ చేస్తాను అంటే జనాలు నమ్మేస్తారా? ఆయన్ని చూశారు, ఎన్నిసార్లు అబద్ధం ఆడాడో, ఎన్ని మోసాలు చేశాడో ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవాళ నాని గారు అంటే నియోజకవర్గం మొత్తం ఆయన్ని ఏమి తోలనాడరు. ఆయన చేసే పనులు బ్రహ్మాండంగా ఉంటాయి. లేబర్ అంటే బాగా అభిమానంగా ఉంటాడు. అదే ఆయన్ని గెలిపింటే దురుసుగా మాట్లాడతాడు అని చెప్పాను. దురుసుగా ఆయన ఏం మాట్లాడు. నాకు పని ఉంది, నేను వెళ్తా ఏంటంటాడు, అడుగుతాడు. దురుసు అంటే నువ్వెవడోరా అన్నోడిని ఏంటి బాబు అని దండం పెడతాడా? దురుసు అంటే ఎదటోడు దురుసుగా మాట్లాడితేనే ఈయన దురుసుగా మాట్లాడతాడు. అంతేగాని ఇవాళ ప్రజలు, సన్నకారు రైతులు, లేబరు నాని అంటే ఉంటారు. నానిని బ్రహ్మాండంగా గెలిపిస్తారు, అభ్యంతరం ఏమీ లేదు. 15,000 మెజార్టీతో నాని గెలవబోతున్నాడు రేపు జూన్ 4. వైసీపీ నుంచి కొడాలని, టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ వస్తున్నారు కదా, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? కొడాలని గారు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటారు కదా, ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మా అవన్నీ బాగానే పట్టించుకుంటారు. ఇప్పుడు ఆయన రాలేదంటున్నారంటే ఇప్పుడు ఆయన రాకుండానే వాలంటీర్ల ద్వారా అంతా చేపిస్తున్నారు. ఇక కొడాలని గారు పైన జగన్ గారు వస్తే బాగుంటుంది. స్తంభాలు, డ్రైనేజీలు తీసారు. ఫస్ట్లో అయితే డ్రైనేజీలు అంటే రోడ్డు మీద ఉండేవి, పర్లేదు. ఇప్పుడైతే పక్క డ్రైనేజీల్లో దోవిచ్చారు, ఇంటింటికి పంపులు వేయించారు, స్తంభాలు, కరెంట్ స్తంభాలు వేయించారు. సమస్యలు ఏమన్నా చెప్తే చేస్తారమ్మా? చేస్తారండి, దానిలో సమస్య లేదు, ఆయన చేస్తారు. మరి కొంతమంది ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు కదా వెనుగల రాము గారు, అప్పుడు ఛాన్స్ అని అడుగుతున్నారు. అభివృద్ధి చేస్తారు. ఆ 5 yearsలో చేయలేని అభివృద్ధి 5 yearsలో చేస్తారని గ్యారంటీ లేదు కదండి. ఇప్పుడు ఆయన గెలిచే వరకు మాటలు చెప్తారు. మా చంద్రబాబు నాయుడు గురించి తెలిసిందే. ఇప్పుడు తర్వాత గెలిచిన తర్వాత అప్పులు అనేది అని చెప్పేసి అప్పుల్లో ఉండిపోయామని చెప్పేసి మళ్ళీ ఆయన తర్వాత ఏం చేయడు. అదైతే ప్రజలందరూ కూడా అదే భావిస్తారంటారా? చంద్రబాబు నాయుడు చెప్తే చేయడు, జగన్ చెప్తే చేస్తారు. అదే భావిస్తారండి. మా జగన్ గురించి తెలిసిందే కండి, మాట తప్పడం మనంది. ఇప్పుడు మనిషి వాళ్ళ నాన్నగారు టైపు, ఆయన చెప్పినవి చేస్తారు, చేసేయే చెప్తారు. మీరు 5 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మాకైతే బాగానే జరిగిందండి. ఆయన ద్వారా మాకు టీడీపీ ఉన్నప్పుడు, అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము పొందుకోలేని అన్ని జగన్ గారు వచ్చాక అన్నీ పొందుకున్నాము. మాకు విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది. కొంతమంది ఇప్పుడు ఏమన్నారంటే రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదంటున్నారు. మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు జగన్ గారు? అభివృద్ధి లేదన్న మాట అనకూడదండి. అభివృద్ధి అనేది ఉంది కాబట్టి ఆయన తరపున ఇంతమంది నిలబడ్డారు, లేకపోతే ఉండరు కదా. మీరు కూడా ఇప్పుడు జగన్ గారు స్టార్ క్యాంపెయిన్ అవుతామండి. జగన్ గారికి కొడాలని గారికి. కొడాలని అంటున్నారు ఇక్కడ. కొడాలని గారు అంటే ఇక గుడివాడ కింగ్, అంతే బ్రాండ్ అండి. కొడాలని గారు బ్రాండ్. ఇక జగన్ గారు అంటే ఇక అదొక ఎమోషన్. ఇక చెప్పాము మేము కొడాలని ఆయన చేసిన పనులు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్నాళ్ళమట్టి కాపాడిన వాళ్ళు కాపాడా కాదు, వాళ్ళకి కనిపించింది. ఎన్నాళ్ళమట్టి కనపడలేదుగా. వీడు 20 ఏళ్ళు పరిపాలన చేశాడు, 20 ఏళ్ళ మట్టి కనపడలేదు. ఇప్పుడు ఈ రాము గారు అన్న ఆయన ఇవాళ వచ్చి నేను 25 సంవత్సరాలు నేనున్నానంటే ఎక్కడి నుంచి వచ్చాడు? మొన్న 3 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కనపడలేదు. ఇప్పుడు వచ్చి నేను ఈ పార్టీకి కట్టాను, మూల సంభవం అంటే ఎడ తెంగుద్దండి. ఇన్నమాట ఏ ఊరు అని ఎవరికైనా తెలుసా? ఇవాళ వచ్చి నాది ఈ ఊరు అన్నాడు. ఇవాళ మాలమ్మాయిని చేసుకున్నాను, 2 వేస్తారని సరిపోద్దండి. ఎప్పటికైనా సౌదరిసివే కదా మాలాడు అవ్వగా. అది ఆయన వాళ్ళు వచ్చి ఈ మాట మాట్లాడితేట 20 ఏళ్ళ మాట చూస్తున్నాం, కూతో ఖర్చు అర్థం చేస్తాడు. ఇప్పటికైనా చూసినోడికి వేస్తారంటే చేయరు. మా అభిప్రాయం అది. నాని ఎవరో కొడాలని ప్రభుత్వం చేసింది, జగన్ చేశాడు. అమ్మఒడి ఏమన్నాయి, 45 సంవత్సరాలకి ఏమన్నాయి, పిల్లలకి స్కూల్లో ఏమన్నాయి, స్కూల్ భోజనం ఇంగ్లీష్ మీడియం పెట్టినాయి, ఇవన్నీ పెట్టాడు. ఇంకా అంతకంటే ఎప్పుడన్నా 14 సంవత్సరాలు చేశాడు చంద్రబాబు నాయుడు. ఏదన్నా గుర్తు చెప్పమాను, ఎవరికన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడాము. ఆడు వచ్చాడు, కాలనీలు గెలిచిపోయినాయి. ప్రతి ఊరికి కాలనీ గెలిచిపోయింది.
ఆడున్నాం గెలిచిందా? ఆనాడు రామారావు గారు 3 సెంట్లు ఇచ్చాడు. ఆనాడు రామారావు గారు ఇచ్చాడు. ఇప్పుడు 25 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఈడొచ్చి ఆయన చేశాడా? రామారావు గారు 5 సంవత్సరాలు చేసి తాళాలు ఇచ్చాడు. అంతకుముందు ఇందిరాగాంధీ ఇచ్చింది, రామారావు గారు ఇచ్చారు, తర్వాత ఈయన ఇచ్చాడు, రాజారెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఈయన వచ్చి జగన్ ఇచ్చాడు. అవే కొడాలి నాని గారు ఇప్పుడు ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశాడు. చేస్తే 70 ఎకరాలు కొన్నాడుగా. అయ్యా ఈ రాజారెడ్డి ఈ పక్క 70 ఎకరాలు ఆయన ఏమైనా కొన్నది పాదయాత్రలోనే. ఈడేమి వచ్చి ఏమిస్తారు వీళ్ళు వల్ల అవుద్దా? లేబర్ని ఎంతసేపు పాలేరుగా చూడాలని చంద్రబాబు. మా ఊరికి అమ్మోరే పాలేరులుగా చూస్తారు. ఇప్పుడు ఇక్కడ మమ్మల్ని ఎంత బతికినా ఇప్పుడు ఈ ఆల్మనిషి కదేంటి రాము. ఇప్పుడు జగన్ ఈ రాము అంటే 400 ఈయనంటే 400 వచ్చినాడు. ఎవరో ఈ నాని గారు, ఆయనకి అన్ని విధాలు తెలుసు. అటు వాళ్ళని ఇటు వాళ్ళని అందరు నడుపుకుంటూ వచ్చాడు. వీళ్ళకి నడుపుకుని కుదరదు. ఇవాళ గెలుస్తాడు అనుకో అమెరికా వెళ్తాడు. ఎవరిని అడగాలి? నీ ప్రెస్ మీట్ నడమా ఊరుకుంటారా? వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనకాల రాము పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? నిన్న కాక మొన్న వచ్చాడు ఎన్నికల రాము గారు. ఈయన చాలా అభివృద్ధి పనులు చేశాడు. నాని గారు ఈ మండలానికి చాలా అభివృద్ధమైన కార్యక్రమాలు కూడా చేశాడు. ఇప్పుడు లేని పని దుమారులు లేపుతున్నారు, నానిగారు ఏం చేయలేదు, నానిగారు ఏం చేయలేదని. ఆయన ఏం చేయలేదండి, మండలానికి పద్ధతి చేశాడు. ఇప్పుడు గిట్నోలు మాటలో ఏవో చెప్తూ ఉంటారు, ఏది నానిగారి మూలన. ఎన్నికల రాము గారు నిన్న కాక మొన్న వచ్చి నేను ప్యాకేజీలు పంపించాను, ఈ నీళ్లు పంపించాను, వాటర్ లేకపోతే 15 రోజులు పెట్టి ఏడుతుంటే నానిగారు 6 ట్యాంకులు పెట్టు మాకు వాటర్ పంపించాడు బాలాజీ నగరం. ఇది ఎవరో తెలియదు కదా లోతుపాట్లు. అదన్నా నాని గారు వర్గం అయితే చాలా మంచిదండి. అది పరిస్తాడండి. మేము ఆయన దగ్గరికి వెళ్ళకముందే ఫోన్ చేసినా సరే ఆయనే ఇక్కడ రండి అంటాడు. వీళ్ళు కుదరపోతే ఆయన ఫోన్ ద్వారా ఆయన మాట్లాడి చేపిస్తాడు. 3 నెలలు పెట్టి లైట్లు లేవండి మా వార్డులో. నిన్న కాక మొన్న వచ్చాడు. మేము చెప్పాం ఏమండి, ఆర్ఐ గారికి చెప్పామండి, ఎంఆర్ఐ గారికి చెప్పామండి, ఇలా సెక్రటరీ చెప్పామండి. వాళ్ళు పట్టించుకోలే. ఎమ్మంటే ఫోన్ చేశాడు, తెల్లటప్పటికల్లా లైట్లు వెళ్ళినాయి. అది వాళ్ళు ఎవరో పట్టించుకోబడి ఎవరో అన్నాడు. నాన్న రిజెంట్ పరిస్థితున్నాం, ఆయన ఎవరో అని ఫోన్ చేశాడు, లైట్లు వెళ్ళినాయి. చేస్తాడండి. దాంట్లో మటుకు ఇన్ఫిట్గా పక్కాగా గ్యారెంటీగా వస్తాడు నాని గారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా గపక్కనే వాళ్తాడు. దానికి సంస్కారం ఏంటి అనేది సమస్య పరిచయం చేసుకుని వెళ్తాడు. ఏమండి ఛాన్స్ ఎలా ఇస్తారండి? ఇప్పుడు ఒక మాటేనండి, ఇప్పుడు రూపాయి ఉందని రూపాయి గిరట్టు ఎత్తే పనులు అవ్వవు కదండి. ఇప్పుడు ఇంట్లో నిండా కూడే ఉంటుంది, కూరలేని అన్నం తినేస్తారా? తినలేరుగా. తింటారా? మరి ఇప్పుడు అన్నం కావాలి కదా, కూర కావాలి కదా అన్నం వండుకున్నప్పుడు. నువ్వు ఈ 4 రోజులు ఏదో పెట్టేస్తున్నావు అంటే 364 రోజులు బాధపడాలి వీడికి ఎందుకు ఓటేసామని. అవునా కదా? ఇప్పుడు అర్థం చేసుకునే మనుషులైతే మనిషి మానవత్వంగా అయితే కొడాలి నాని గారిని గెలిపిస్తారండి. కరెక్ట్నా? ఇవ్వలేదో వచ్చి నా దగ్గర రూపాయి ఉందని అమ్మకి ఒక 1000 రూపాయలు, నాన్నకు ఒక 2000 రూపాయలు ఇచ్చి దండం పెట్టి చేతులు ఎత్తుకుని వెళ్ళిపోవడం కాదు. జీవితకాలం చూసినాడు గొప్పోడు. గతంలో ఎప్పుడైనా వచ్చారా వెనుకల రాము? ఇప్పుడు ఎలక్షన్ రాలా ఈ 2 నెలలు పెట్టి తిరుగుతున్నాడు. ఆయన ఎవరో ముక్కు మొహం అండి మాకు తెలియదు అసలు. ఆయన ఈ నిజవర్గం మాకు తెలియదు. ఈ 2 నెలలు పెట్టి ఆయన వచ్చి ప్రసారంలో చేస్తున్నాడు. అదర్థమా వీళ్ళందరూ కలిసి ఆయన వెనకమాల పడ్డారు. గుడివాళ్ళ ఏం పనులు చేయలేదండి అంటున్నారండి కొడాలని. ఎందుకు చేయలేదండి? ఎవరన్నారు చేయలేదని? ఎవరన్నలేదండి? ప్రతిపక్షం ఇప్పుడు అంటూ ఉంటారండి, అవన్నీ సాధ్యం అర్థం. ప్రతిపక్ష నాయకులు పుల్లలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన గెలిచి ఇది 4వ సంవత్సరం, 4 సార్లు. 3 సంవత్సరాలు ప్రభుత్వం లేదనుకోండి, ఈ సంవత్సరం ప్రభుత్వం వచ్చింది. ఈ సంవత్సరంలో 6 నెలలు ప్రేవర్లో కట్టిన మగవాడు ఎవడో చూపించమనండి. ఓ మినిస్టర్గానే ఉన్నాడు నాని గారు. 6 నెలల ప్రభుత్వంలో ఎవడైనా సరే కట్టాడేమన్నా చూపించమనండి. కరోనా టైంలో ఇంటింటికి కూరగాయలు పంపించాడు, ఇంటింటికి మెడిసిన్ పంపించాడు, మెడిసిన్ అందనప్పుడు కూడా. ఈ పనులు ఎవరు చేశారు? ఇప్పుడు ఏమైనా అన్నాం అనుకో, మాది పెద్ద నాయకులు ఉన్నారు లేరంట్లా. అయితే వీళ్ళందరూ ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలం రకాలు. ఎవరు గెలుస్తామండి? ఎవరు గెలిచే అవకాశం? కొడాలి నాని గెలుస్తాడన్న. కొడాలి నాని లోకల్ అన్న. వెనుగల రాము అనేది అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఎలక్షన్లో డబ్బు ఉంది కాబట్టి ఇక్కడ డబ్బు పనిచేస్తే కొడాలి నాని మీద గెలిపించేయచ్చు అని ఉద్దేశంతోనే
వెనుగల రాము గారిని దించారన్న. కొడాలి నాని ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా సరే ఆయన డైరెక్ట్గా మా దగ్గర రాపోయినా మేము వెళ్తే ఆయన మాకు దొరికితే నుంచున్న పని అయిపోద్ది. ఇప్పుడు వెనుగల రాము గారి దగ్గరికి వెళ్ళాలంటే 4 5 దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొడాలి నాని దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చాను. ఆయనకి మాకు అది రాము గారికి నాని గారికి అది తేడా. నానిగారి అభివృద్ధి అనేది మొత్తం డాబాలు మొత్తం కట్టాలంటే ఎవడో కట్టలేడు, ఎవడి వల్ల అవదు. ఇప్పుడు దేవుడు వచ్చినా సరే తదాస్తు అంటే కానీ ఇది, అంతేగాని ఒకసారి 5 సంవత్సరాల్లో ఎక్కడికక్కడ కంపెనీలు కట్టేయాలి, మొత్తం ఆంధ్ర మొత్తం రాష్ట్రం మొత్తం జాబ్లు వచ్చేయాలంటే ఎవరికి రావు. 5 సంవత్సరాల్లో హాస్పిటల్ బాగు చేశాడు, స్కూళ్ళు బాగు చేశాడు, పేదవారికి ఇల్లు ఇచ్చాడు. ఇంకెందుకంటే అభివృద్ధి పేదవాడికి కావాల్సింది అదే. బాగా కొమ్మరికి ఉన్నవాళ్ళకి కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళ డబ్బు పెట్టుబడి పెట్టి వాళ్ళు సంపాదించుకుంటే అవకాశం ఉంటుంది. పేదవాడు ఏముంది, ఇల్లుంటే అభివృద్ధి, ఆడికి డబ్బు ఉంటే ఆడికి అభివృద్ధి. అది అన్న అభివృద్ధి జగన్ చేసింది అది. మరి వెనుగల రాము మార్పు కోరుకున్నది గుడివాడ 20 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, నేను వచ్చాను డెవలప్ చేస్తాను అన్నా. గుడివాడ మార్పు కోరుకుంటే రావి వెంకటేశ్వర గారు ఉన్నాడు, అసలు ఆయన నిలబడొచ్చుగా. జగన్ ఓడిపోయాడు, ఇప్పుడు కొడాలి నాని ఓడిపోతాడు అంటున్నారు. ఓడిపోతాడు అన్నప్పుడు రాము రావడం దేనికి ఇచ్చారు? నీ దగ్గర ఉన్నది మొత్తం దోచేస్తున్నారు. ఈ 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. అమెరికాలో ఉండి ఆయన ఇక్కడికి వచ్చి పని చేయాలని అడిచేస్తారన్న. ఇప్పుడు ఆయన అక్కడంటే ఆయన కలిసి వచ్చింది, డబ్బు సంపాదించుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఏదో ప్రతి వాళ్ళు రాజకీయాల్లో రాగానే సేవ చేసేస్తాం అన్నారు. ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ కూడా అట్టగంటాడు, సేవ చేద్దామని వస్తాడు. సేవ ఎవరు చేస్తారు? పైన చేయమంటే వీళ్ళు చేస్తారు. అసలు డైరెక్ట్గా పైన సీఎం గారు చేసేస్తాడు. నీకు వెళ్తుంది పనే ఉంది. నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు జగన్ గెలుస్తాడు, ఇక్కడ కొడాలి నాని గెలుస్తాడు. వాళ్ళు దాని ద్వారా కోట్లు సంపాదించాలని ఆశ అంతే. ఇప్పుడు పెద్ద ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎమ్మెల్యే కలిసే అవకాశం లేదు, డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మొత్తం ఏది చేయాలన్నా జగన్ అన్న అడగాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఇది. అది చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారంటే ఎవరు కలిసి కొడాలి నాని గారే గెలుస్తారు. ఎందుకంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉండగా ఇంతవరకు కొన్ని పనులు ఆగినాయి. మొన్నటిదాకా కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆ బ్రిడ్జి కానీ, జగన్ లైన్లోకి రాగానే ఆ బ్రిడ్జి కానీ, ఆ విజయవాడ రోడ్డు కానీ, హాస్పిటల్ కానీ, పామర్ రోడ్డు కానీ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి పనులు. ఇవన్నీ జగన్ లైన్లోకి వచ్చిన తర్వాత జరిగే పనులు ఇవన్నీ. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాడు. ఆయన తప్ప అంతకన్నా మగోడు ఈ నియోజకవర్గంలో లేడు. ఖచ్చితంగా ఆయనకి వేయాల్సిందే. ఎవరో మా నియోజకవర్గం ప్రజలందరూ నిజంగా ఏ మాత్రం విశ్వాసం ఉన్నా కానీ ఆయనకి వేసి తీరాల్సిందే, కొడాలి నాని గారికి. దానికి తోడు ఈ జగన్ చేసే కార్యక్రమాలన్నీ చక్కగా అన్నీ శుభ్రంగా, సంక్షేమ కార్యక్రమాలు శుభ్రంగా ఉన్నాయి. వాళ్ళు ఏదో కులపిచ్చితో వాళ్ళ కులం కోసం వాళ్ళు పోటు పడుతున్నారు తప్పితే అది జనాల కోసం మాత్రం కాదు. ఆయన ఖచ్చితంగా కుల నాయకుడు అండి. చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు ఎవరు అనుకున్నారు? కుల నాయకుడు. అతను రాజకీయ నాయకుడు కాదు. ఆయన చేసే పని ఇంతవరకు జగన్ గారు ఒకటి చెబుతున్నాడు, నువ్వు చేసిన 14 ఏళ్ళలో ఒక్క మంచి పని చెప్పబోయా, ఈ పని నేను చేశానని చెప్పబోయా అంటే చెప్పే అవకాశం లేకుండా పోతుంది అక్కడ. అవునా కాదా? 5 ఏళ్ళలో నేను చేశాను అని ఈయన చెబుతున్నాడు. 14 ఏళ్ళు చేసినోడు ఎందుకు చెప్పలేకపోయాడు? మీరు కూడా ఆలోచించండి, అర్థమవుతుందా? 14 ఏళ్ళు ఇప్పుడు వస్తాడు. మొన్నటిదాకా ఏమంటున్నాడు? సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అప్పులు పాలు చేశాడు అంటున్నాడు. అవునా? మరి ఇప్పుడు రేపు పొద్దున్న 4,000 ఇస్తాను, రైతులకు ఎంత ఇస్తాను, వాళ్ళకి ఎంత ఇస్తాను అని ఎటా చెబుతున్నాడు. ఆ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతాడా? ఇప్పుడు అప్పుడు అప్పు చేయడా? అతను సంపాదించిన సొమ్ము ఏమైనా పెడతాడండి జనానికి? అది కాబట్టి ఏ మాత్రం ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రం ఏ మాత్రం అభిమానం ఉన్నా ఖచ్చితంగా ఈ ఫ్యాన్ గుర్తుకి వేయాల్సిందే అండి. లేదనుకో వాళ్ళ రాజధాని భూములు వాళ్ళ కోసం, ఆ కులాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం కృషి చేస్తారే తప్ప మామూలుగా. గురించి మీరు ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? ఏది కొడాలి నాని వ్యక్తిగతంగా కానీ పని ఏమైనా ఉంటే వెళ్తే, సమస్యలు ఏమైనా వెళ్తే ఎలా చెప్తారు? కొడాలి నాని ఇంకోటి చెప్పేదంటారా, అతనిలో సమర్థత ఉండబట్టే ఇన్ని 20 ఏళ్ళ మట్టి గెలుచుకుంటూ వస్తున్నాడు. అంతకన్నా పనోడు నాకు తెలిసి అసలు మా జిల్లాలో లేడు. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది ఏమో బూతుల మంత్రి అంటున్నారు కదా. ఆయన మాట్లాడే మాటల్లో కొద్దిగా మసాలా జోడిస్తాడు తప్ప, ఆయన మాట్లాడే మాట ఒక్క విషయం తప్పని బాంచేది ఎవడైనా నిరూపించమని చెప్పండి. ఆయన మాట్లాడే మాట ఇది తప్పు,
అని ఒక్క మాట చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వచ్చి నాతో డిబేట్ పెట్టండి, ఆయన మాట్లాడిన మాటలో ఈ మాట తప్పుంది అని చెప్పి చెప్పమనండి ఎవరినన్నా. ఆయన బూతులు మాట్లాడుతుంటే కొంచెం మసాలా జోడిస్తాడు, ఆయనకి ఫస్ట్ నుండి అలవాటుతో ఉన్నాడు కాబట్టి. సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తాడా? సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే చెప్పనా, అంతకన్నా పనోడు మాత్రం లేడండి, అర్థమవుతుందా? మిగతా వాళ్ళలాగా అందుబాటులో లేడు, ఇది లేడు, ఊరినే చెప్తారు తప్పితే ఆయన రాజకీయ నాయకులకి అసలు పెట్టింది పేరు. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఒక కొడాల నాని గారికి తెలుసు, మన జిల్లాలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. ఎందుకంటే ఏ సమస్య విషయం పరిష్కారానికి కానీ ఇంకో దానికి కానీ ఏ విషయానికైనా చేయగలండి. కొంతమంది గుడివాడలో మార్పు కోరుకుంటుందని చెప్పి అది వాళ్ళు పబ్లిసిటీ కోసం, అంతేగాని మార్పు కోరుకుంటుంది. వాళ్ళు బ్యానర్లు వేసుకున్నారు అక్కడ, అంతేగాని మార్పు ఎక్కడ కోరుతుంది? ఎవడు కోరుతున్నాడు? రేపు పొద్దున్న గెలవమని వాళ్ళని ఎక్కడ మార్పు కోరుతాడు? ఆయన గెలిచిన ఆయన ఏం చేయలేడు. ఏదో డబ్బు ఉంది ఏంటి, వాళ్ళ కులాపిచ్చితో వాళ్ళు నిలబెట్టారు, ఏది నాని గారిని ఎట్టగొట్ట ఓడించాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన నుంచో పెట్టారు తప్పితే ఆయన ఖచ్చితంగా గెలుతాయండి. ఎందుకంటే ఏదో బూతులు మాట్లాడుతున్నాడు ఈ అని అంటున్నారే కానీ వ్యక్తిగతంగా చాలా నెంబర్ 1 మనిషి. అసలు ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో సమర్థమైన వ్యక్తి ఆయనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇది. కొడాల నాని టీడీపీ నుంచి వెనుకల రాము పోటీ చేస్తున్నారు. గుడివాడ నుంచి కొడాల నాని వినరావు, కొడాల నాని గెలుతాడు, వెనుగల రాము ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నమ్మకం, కొడాల నాని గారు మనిషిని బట్టి పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు ఏంటి పని ఏంటి అని. ఏ పని ఉన్నా నాని గారు లేకపోయినా పక్కన ఉన్న వాళ్ళు పనిచేసి పెడతారు. వెనుగల రాముని మేము వెళ్ళి అడగాలంటే అడగలేము, ఆయన ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు. అది సంగతి. ఉన్న లోకల్ లీడర్లు కూడా ఎవడో పని చేసి పెట్టరు. అంతకైతే ఇసుకెత్తిపోయి జనం ఉండి జగన్ గారికి ఓటేసి నాని గారిని గెలిపించాడు. అది ఇప్పుడు కూడా నాని గారే వెన్ను, అందులో డౌట్ లేదు. ఇంట్లో కూర్చొని గెలుతాడు. కొంతమంది అభివృద్ధి ఏం అభివృద్ధి కావాలి? లేబర్కి కావాల్సింది తినటానికి కావాలి. ఈరోజు కూడా రేషన్ బియ్యం ఫ్రీ, తినటానికి కావాలి. కరోనా టైంలో నెలకు 2 సార్లు రేషన్ బియ్యం ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, కోడిగుడ్లు ఇచ్చాడు, పిల్లలకి కందిపప్పు ఇచ్చాడు, గుడ్లు ఇచ్చాడు, స్కూల్కి వెళ్ళకపోయినా సరే ఫీజు రియంబర్స్మెంట్ వేసాడు, అమ్మఒడి వేసాడు. ఇంకా అంతకంటే అభివృద్ధి ఏం కావాలి? గుడివాడలో హాస్పిటల్ చూడండి, కార్పొరేట్ హాస్పిటల్ మించి హాస్పిటల్ ఉంటుంది గుడివాడ హాస్పిటల్. పామర్ హైవే, గుడివాడ టు పామర్ హైవే ఇంకా 2 కిలోమీటర్లు అయితే రోడ్డు పూర్తి అయిపోద్ది. ఏ పెద్దరిపాడులో పంపుల చెరువు నానిగారు హయాంలో తవ్విచ్చింది. అది కిట్కో ఇళ్ళు స్థలాలు రాజశేఖర రెడ్డి గారు కొన్నాడు నానిగారు హయాంలో. 76 ఎకరాలు కొన్నాడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో, నానిగారు కొన్నాడు. కిట్కో ఇళ్ళు పూర్తి చేసి నానిగారు ఇచ్చాడు. అవి ఇంకా వీళ్ళు ఏమైనా ఇవ్వగలిగారు? 5 సంవత్సరాలు వీళ్ళు పూర్తి చేయలేకపోయారు. 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేకపోయారు, వీళ్ళు పూర్తి చేశారు. ఎవరు గొప్ప? నానిగారు గొప్ప, టీడీపీ గొప్ప? నానిగారు హయాంలో జరిగింది అది అభివృద్ధి. అంటే ఇంకా అంతకంటే అభివృద్ధి ఏం కావాలి? ఎన్నో ఫ్లైఓవరు ఎన్ని సంవత్సరాల నుంచో కళ గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మించడానికి. అక్కడ కొంతమంది శక్తులు ఉండారు, ఆపిచ్చారు. టీడీపీ హయాంలోనేగా ఆపిచ్చారు. ఇప్పుడు ఫ్లైఓవర్ చూడి 6 నెలల వల్ల మొదలెట్టి ఎంత స్పీడ్గా లెగుతుందో. అది ఇంకా పైన పిల్లర్సే బిగించాలి. గుడ్లవల్లేరు టు పెద్ద బిళ్ళపాడు అటు కోదం సెంటర్ వైయాకారంలో బ్రిడ్జి వస్తుంది. అది సంగతి. ఇప్పుడు వెనుగల రాము గుడివాడలో మార్పు కోరుకుంటుంది, నేను వస్తాను మార్పు చెందిస్తాను. ఏం మార్పు చెందిస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండడు, లోకల్ లీడర్ కాదు ఆయన, అమెరికాలో ఉంటాడు. మేము అమెరికా వెళ్ళాలా? మాకు అమెరికా వెళ్ళే టికెట్ డబ్బులు ఉంటే ఇక్కడ మేమే మార్పు తెస్తాంగా. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పరు. ఏదైనా వాళ్ళ కోసమే. ఎన్నికల రాము మార్పు తేకపోతే రా వెంకటేశ్వర గారు తెస్తాడుగా. రా వెంకటేశ్వర లోకల్ లీడర్గా రా వెంకటేశ్వర నిలబెడితే టఫ్గా ఉండేది ఏమోగా, మరి ఉండొచ్చుగా. రా వెంకటేశ్వర లేకుండా డబ్బులు ఉన్న వాళ్ళని తెచ్చి ఆడికి 5,000, ఆడికి 10,000, ఆడికి 10,000, ఆడికి 20,000 ఇచ్చి నుంచో పెడితే రాము గారు వస్తాడంటే సరిపోద్దా? కుదరదు, అసలు జరగని పని. రాము గారు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాడు రాను. క్వశ్చన్ లేదు అందుట్లో. అది కదా వెనుగల రాము ఏమంటే వాళ్ళ మిస్సెస్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తురాలు ఆడపడుచు అని చెప్పి ఇలా తిరుగుతున్నారు. ఏమైనా పడే అవకాశం ఏంటంటే? మేము ఎస్సీనే, ఆవిడెవరో మాకు తెలియదు, మేమెవరో ఆమెకు తెలియదు. ఎస్సీ సామాజిక వర్గం అంటున్నారు, ఎస్సీ సామాజిక వర్గం అని. ఆవిడ మేము ఎప్పుడు చూడలేదు, మమ్మల్ని ఆవిడ ఎప్పుడు చూడలే.
ఈరోజు ఎస్సీ సామాజిక వర్గంలో ఆవిడ మేము గుర్తొచ్చామా? ముందే రావు ఆమె దగ్గర డబ్బులు ఉన్నాయి. మా ఎస్సీ సామాజిక వర్గం వెనకబడిపోయి ఉండారు, ఆళ్ళకి ఇచ్చే బదులు మా ఎస్సీ సామాజిక వర్గాన్ని లేపుదామని కొద్దిగా గొప్ప లేని వాళ్ళకి ఒక 10 ఏళ్ల క్రితమే వచ్చి ఏదో ఒకటి పని చేయొచ్చుగా. ఇప్పుడే వచ్చి ఎస్సీ సామాజిక వర్గం అంటే ఎట్ట కుదురుద్ది? ఇదే పని కొడాల నాని గారు హరికృష్ణ గారు వర్గంలో ఉండగా అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. అన్న తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 97, 98లో కొడాల నాని గారు కొక్లైన్లు కొని 5 వాటర్ ట్యాంకులు కొని అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఆ రోజు 97, 98 నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు మొత్తం చేస్తూనే ఉన్నాడు నియోజకవర్గానికి. మరి ఈవిడ కూడా ఎస్సీ సామాజిక వర్గంగా వచ్చి చేయొచ్చుగా. ఆయన కులాలు ఎస్సీ వర్గాలు కమ్మ వర్గాలు ఆయన ఏమి ఉండదు. ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఇస్తాడు, ఎవరు లేదంటే వాళ్ళకి ఇస్తాడు కొడాల నాని గారు. అంతేగాని ఎస్సీ సామాజిక వర్గం నాకు ఓటైంది, ఆమెను ఎస్సీ సామాజిక వర్గమే, ఆమె మాట ఏమి నెగ్గుద్ది, ఇటు వీళ్ళ బ్యాచ్ వీళ్ళ మాటలు నెగ్గుతాయి, చౌదరి గారి బ్యాచ్ మాటలు నగ్గుతాయి. అంతేగాని ఆమె ఎస్సీ సామాజిక వర్గం అయితే నెగ్గిస్తారా? నెగ్గించరు. ఏదో ఓట్ల కోసం, ఓట్లు 4 రోజుల కోసం అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టరు. ఎవడయ్యా తేలిగ్గుండ అంటే ఎస్సీ, ఎస్టీలు, బీసీలు. ఎస్సీలను అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ ఇది చేయటమే ఇక అంతే. ఎక్కడైతే నాని గారిని మించి అయితే ఏమీ లేదు. అంటే అధికంలో ఎస్సీలు ఉన్నారని చెప్పి రాముకి టికెట్ ఇవ్వడం జరిగింది, ఆడపడుచు అని చెప్పి ఆయన క్రాస్ ఓవర్ ఓటింగ్ పడుతుందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నారు టీడీపీలు. దానికి అవకాశం అసలు అవకాశమే లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాగా, ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు గుర్తొచ్చారు ఎస్సీలని. లేదు, ఆవిడ ఎస్సీ వర్గం రాగానే ఎస్సీలను కలవచ్చుగా, కలవాల, మాట్లాడాల, చేయలే. ఆవిడ నేను ఎస్సీ వర్గం అనగానే ఎస్సీలు అందరూ వెళ్ళిపోయి వేసేస్తారేంటి ఓటు. కొంతమంది క్రిస్మస్కి చీరలు బట్టలు కూడా పంచారు ఇప్పుడు అంటున్నారు. వాళ్ళ ఫౌండేషన్ ద్వారా పంచారు, వాళ్ళ ద్వారా పంచలా. ఫౌండేషన్ ద్వారాగా పంచారేమో కానీ వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా ఇచ్చారో ఇవ్వలేదు తెలియదు. చీరలు బావలు చాలామంది ఇస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. నానిగారు అట్టా అండి ఎన్నో చేసి ఉంటాడు. ఇప్పటికి కూడా నాన్నగారు ఎలక్షన్లో నిలబడపోయినప్పుడు కూడా కేకులు అని అవన్నీ చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ మామూలే, అవన్నీ మామూలే. కానీ ఈ పంచడం అనేది ఎలక్షన్ డబ్బులు కాదుగా. ప్రభుత్వం ఎక్కువగా ఆదరణ చూపిస్తుంది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే చూపిస్తుంది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మే విధానం లేదు. ఆయన చేత అని అంటాడు కానీ చెయ్యడు, అబద్ధాలతో. పోయినసారి గెలిచాడండి, ఎస్సీలకి ఏం చేశాడు? రుణమాఫీలు అన్నాడు, ఏమన్నా చేశాడా? ఏమీ చేయలేవు. వాళ్ళ వర్గానికి మాత్రం చేసుకున్నారు. మందు తాగి ఏండ్రు కలిపి తాగినోడికి కూడా హార్ట్ అటాక్ అని డబ్బులు తీసుకున్నారు. మిగతా క్యాస్ట్లోడికి ఎవరికి ఇవ్వాల. ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇవ్వనివ్వాల, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాలా. ఎస్సీలకి చంద్రబాబు నాయుడు గారి శాతం అనేది కళ, జరగని పని. 100కి 99.5, 100కి 1000% అబద్ధమే. వైసీపీ నుంచి కొడాల నాని, టీడీపీ నుంచి వెనుగల రామ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి గెలిచే అవకాశం, ఎవరికి గెలుస్తారు? నాని తమ్ముడు. ఎందుకంటే అంటే వాడి బ్రాండ్ అలా ఉంటుందండి. అంటే నా పరంగా మట్టుకి నాని అని అనుకుంటున్నాను. ఏంటంటే నాని కెపాసిటీ ఎలా ఉంటుంది, మాట తిరిగానే అంటే స్పష్టంగా ఇక్కడ గెలిచేది మటుకు నానినే. ఆ టిక్కో ఇళ్ళు, ఆ స్థలాలు, ఇళ్ళ స్థలాలు అవి 2 లక్షలు లోన్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, అవన్నీ అవుతున్నాయి. రాము పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి వెళ్తారంటే ఎవరికి వెళ్తారు? పక్కా వైఎస్ఆర్సీపీ కొడాల నాని గారు. ఆయన చేసిన పనులు అలాంటివి. గుడివాడకి తాగునీరు లేనప్పుడు చెరువు తీసుకొచ్చాడు మన పెద్దరిగిపాడు. ప్రతి వీధికి నీళ్ళ ట్యాంక్ పంపించి వాటర్ లేని టైంలో చక్కగా వాటర్ పోసేవాడు. పాదయాత్ర చేసి మన గుడివాడ బొమ్మలూరుకి ఉంది కదా, అక్కడ స్థలాలు తీసుకొచ్చి పేదవారందరికీ పక్కా ఇళ్ల పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చేటట్టుగా నాని గారు క్రమంగా చేశారండి. అందు విషయంలో ఏ అభిప్రాయం లేదు, కంపల్సరీ ఆయనకే మా ఓటు. మరి కొంతమంది ఏంటి అభివృద్ధి లేదు గుడివాడలో, 24 సార్లు గెలిచారు. నా చిన్నప్పుడు నుంచి చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయింది గుడివాడ. ఒకప్పుడు అపార్ట్మెంట్ లేవు, సరైన బస్ స్టాండ్ లేదు, రైల్వే స్టేషన్ లేదు, ఫ్లైఓవర్ కాడ ఈ మధ్య ఆయన ప్రభుత్వంలోనే అన్నీ అమలు చేస్తున్నారు. అందుకు మేము చాలా సంతోషపడతాం. అంటే ఇక్కడున్న ఆయనకి మేము ఇస్తాం కానీ వేరే ఊరి నుంచి వచ్చి ఇవ్వం కదా. నాని గారు పక్కా బాగుంటుంది అన్న.
ఆయన రాకపోతే కదా మేము చాలా ఇబ్బందులు పడాలి. ఫ్లేవర్ ఉంది కదన్న, ఫ్లేవర్ని తీసుకొచ్చారు. అక్కడ ఖాళీ స్థలాలు వచ్చినాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గెలిచిన తర్వాత ఇద్దామని మళ్ళీ ప్లాన్లో ఉన్నారు. ఇల్లు స్థలాలు ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్ వ్యవస్థ, ఇవన్నీ మరి కంటిన్యూ అవ్వాలంటే ప్రభువుని ఆయన రావాల్సిందే. జగన్ గారు రావాల్సిందే. ఇక్కడ మా కొడాలి నాని గారు రావాల్సిందే. జనసేన టీడీపీ కలిసి వస్తాం వల్ల ఉపయోగం ఉండదన్న. ఇప్పుడు సింగిల్గా వచ్చే వాళ్ళనే కొంచెం లైకింగ్ చేసి ఓటింగ్ వేసుకుంటాం. కలిసి వచ్చిన తర్వాత అంటే ఇబ్బంది కదా. ఇప్పుడు రెండు మనసులు ఒకే కలపలేం కదా. గెలిచేదాకా ఇద్దరు కలిసిన తర్వాత విడిపోవచ్చు. దాన్ని మేము అమలు చేయలేము, అది గెలిపించలేం. పక్కా ఫ్యాన్ వైఎస్ జగన్. ఇక్కడేం కొడాలి నాని గారు. ఆయన 2000 ఇస్తే ఈయన 1500 ఇచ్చాడు నాని గారు. ఆయన ఈయనే గెలిచాడు. ఈ ఊళ్ళో 250 పెత్తు. అంటే మొట్టమొదటికి ఆయన మనిషి ఎరుగుండ మనిషి ఈయన, ఎర్రన మనిషి ఆయన. అది ఇప్పుడు స్వతంత్రంగా ఉండేది ఆయన, ఈ నాని. ఆయన ఎక్కడితో వచ్చాడు మనకైనా తెలియదు, ఎవరికి తెలియదు. బాగా చేశాడండి. మనం ఎరుగుండ మనిషి ఆయన, ఎర్రన మనిషి ఆయన కనుక ఇటే మొగ్గు ఉంది ఇక్కడ. అది చెప్తున్నా అన్నమాట. అంటే అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చాడు మరి ఆయన. అక్కడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాక అక్కడ సంపాదన వచ్చాడు. ఎప్పుడైనా వచ్చారా మధ్యలో 5 ఏళ్ళలో? ఇప్పుడే వస్తాం. షార్ట్ వెనుగల రాము రారా 35 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి. 35 ఏళ్ళు అయిపోతే ఇద్దరికి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆయనకు వచ్చింది కనుక, ఎలక్ట్రిక్ వాళ్ళు ఆయనకి ఇచ్చారు కనుక ఆయన వస్తున్నాడు. సార్, వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ చేస్తున్నట్టు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుండు అనుకుని ఎవరు గెలిచే అవకాశం? అంటే నాని అంటే ఇక్కడ లోకల్ కదా, ఏది చేసినా ఇక మానవుడు ఎలా అన్నా దమ్ముగా ఇక తీసుకొచ్చి చేసేది ఇక ఆయనే. పనులు జరిగినాయి. పనులు అంటే ఊళ్ళు అప్పుడు అసలు ఇవన్నీ మట్టి రోడ్లే. ఈ రోడ్లు వరకు పోయించారు. ఈలోపు కరోనా వచ్చిందిగా ఆపేశారు. నెక్స్ట్ టిడ్కోయిలకి ప్రోత్సాహం చేశాడు. మళ్ళీ మొన్న వెళ్ళి ఎలక్షన్ అయిన తర్వాత ఈ రుణమాఫీ చేస్తానంట ఫ్రీగా. వాళ్ళు వస్తేనే అడిగారంటలే, అందరూ వెళ్ళి అడిగితే మా ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేస్తాం, లేకపోతే తెలుగుదేశం వస్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అంటలే. చాలామంది లేడీస్ అంటున్నారు. అసలు వెళ్తే కొడాలని గారు ఇదని వెళ్తే మనకి ఇంటికాడ పరిష్కారం లోకలేగా. ఎవరు వెళ్ళినా చెప్తాడు సమాధానం, ఏదో ఇస్తానంటే ఇస్తానని చెప్తాడు. లోకల్ కదా మనకి ఇక్కడ దగ్గర. ఏమైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా రోడ్ల గురించి వాటి గురించి చర్చిల గురించి వెళ్ళి చర్చిల కాడ వాటికి ఎప్పుడైనా పదవులు ఉన్నాయి లేకపోతే అన్నీ ఆయన పంపించేవాడు అనమాట. మామూలు చర్చిలకు కానీ ఏమన్నా పండగలకి కేకులు కానీ మామూలుగా ఏమన్నా ఎక్స్టెండ్ చేసుకుంటానన్న పదవులు లేకపోయినా దానికి అమౌంట్లు ఇచ్చేవాడు. వెనుగల రాము అడుగుతున్నాడు, ఆయన ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడంటే మరి ఆయన ఎన్ఆర్ఐ కదా, అక్కడి నుంచి వచ్చాడు. మరి ఇంకా జనాలకు తెలియదుగా మళ్ళీ ఉండడు. నెక్స్ట్ టైం వీళ్ళు కొంతమంది వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా, మరి అందరం వెళ్ళిపోతాయని ఇక లోకల్ కదా అని. వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనుగల రాము బరిలో దిగుతున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంటుంది? కొడాలి నాని గారు వస్తుంది ఖచ్చితంగా. అది గుడివాడ. ఎందుకంటే గుడివాడలో కొడాలి నాని కొట్టే మగవాడు ఇంకా పుట్టలేదు, ఎప్పుడు పుట్టడు కూడా. ఎంతమంది వచ్చినా సరే, ఎవడేం చేసినా సరే కొడాలి నాని అనేది ఒక అభిమానం గుడివాడలో ప్రతి జనానికైనా ఎవరికైనా సరే. గుడివాడలో కొడాలి నానిని కొట్టే మగవాడు పుట్టలేదు, ఎవడో రాడు, ఎవడో లేడు కూడా. ఎంతమంది వచ్చినా సరే ఎవడకాడు చేసుకుని వెళ్ళిపోవాల్సిందే, కానీ కొడాలి నానిని కొట్టే మగవాడు ఎవడో పుట్టలేదు. అంటే ఇప్పుడు వెనుగల రాము అమెరికా నుంచి వచ్చాడు ఎన్ఆర్ఐ అని చెప్పి. అమెరికా నుంచి వచ్చాడన్న, నువ్వు అన్నది క్వశ్చన్. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చాడు. ఇప్పుడు ఏదైనా గుడివాడలో అత్యవసరం ఏదైనా వచ్చింది. ఇప్పుడు అమెరికాలో ఉండేవాడు గుడివాడలోనే ఉంటాడా? రాజకీయంలో గెలుస్తాడు, తర్వాత గుడివాడలో ఉంటాడని నమ్మకం ఏంటి? పేదలకు ఏదైనా అవసరం వచ్చింది, ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చింది, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు? వెనుగల రాము అనేవాడు అనవసరం అన్న, ఒక రకంగా చెప్పాలండి. ఎంత ఎన్ఆర్ఐ చేసి వచ్చినా సరే ఏదైనా అవసరం పడితే వెనుగల రాము అనేవాడు గుడివాడలో ఉన్నాడు. అది కొడాలి నాని సమస్య మీద వెళ్తే పరిష్కరిస్తాడు ఖచ్చితంగా. దేనికైనా సరే, ఏ సమస్య మీద వెళ్ళినా సరే కొడాలి నాని వాడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడు, చేస్తాడు. గుడివాడలో అంటే జగన్ గారు ఇచ్చిన సంక్షేమాలు తప్ప గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు వెనుగల రాము కూడా అదే నిర్ధారణ పెట్టుకుని ప్రజలకు వెళ్తాను. దాని మీద సంక్షేమాలు అంటే అందరికీ వచ్చినాయి. ఏంటంటే ప్రతిదీ వచ్చింది, ప్రతి పథకం అమలైంది, అన్నీ చేశారు, అన్నీ చూశారు. తీసుకున్న వాళ్ళు కూడా ఏంటంటే టీడీపీ అనేవాడు కూడా పుకారు పుట్టించింది అంతా. ఇదంతా
తీసుకున్నవన్నీ బాగానే తీసుకున్నప్పుడు మరి అన్ని సంక్షేమాలు అడగరేంటి? తీసుకున్నప్పుడు అడగాలి కదా. తీసుకున్నవి గుర్తులేవు వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పనులు చేశారు ఆయన, ప్రతిదీ చేశాడన్న. అవసరం వచ్చిన ప్రతి ఒక్కడికి ఆదుకున్నాడు కొడాలని. ఏ రోజులైనా సరే ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు కూడా కొడాలని అనే వ్యక్తి. గుడివాడలో గెలిచే అవకాశాలు ఖచ్చితంగా కొడాలనికి ఏమున్నాయి. 15,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ గుడివాడకి ఎమ్మెల్యే కొడాలని గారే. ఎవరైతే ఉంది వైసీపీ నాని వస్తే కదా పనులు అవుతాయని పైన అదే వస్తుందని మాకు ఉంది. అది ఆ పైన అది వస్తే ఈడొస్తే పనులు అవుతాయని అది అనుకుంటున్నాం. మరి రేపు వస్తున్నాడే, మొన్న మధ్య 2 సార్లు వచ్చాడే, మళ్ళీ రేపు వస్తున్నాడు. రేపు అందరిని పనికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు మడిస్తూ. రేపు ఆయన ఊరమ్మలు తిరుగుతారా, ఏదో ఒక మంచి చెడ్డ చూస్తారా, వెళ్ళిపోతారు. సమస్యలు ఏమైనా చెప్తే చేస్తాడు. చేసేప్పుడు అది కట్టించాడు ఆయనే. మరి సచివాలయం అట్లా కొన్ని రోడ్డు పనులు కొన్ని ఏళ్ళ మనకు కావాలనుకుంటే చేసి పెడతాడు. ఇప్పుడే 4సారి అయినా దేంట్లోకి వెళ్ళా వచ్చేస్తున్నాడు, గెలుతున్నాడు. అది ఈ తడవకాడ ఆయనే వస్తాడని ఉంది. మరి కొడాలని అది వైసీపీ వస్తుంది ఇక్కడ కొడాలని అని ఫస్ట్ నుంచి కానీ కొడాలని అని అది మరి ఇది పనులు చేయించారు. చేయిపోయి ఇది ఇక్కడ ఈ సచివాలయం ఇలాంటివన్నీ చేయించాడు, కొన్ని చేయించాడు. రైతు భరోసా పైన కేంద్రం కానీ రైతు భరోసా అన్నీ వస్తున్నాయి. పాలన బాగానే ఉంది. సమస్యలు ఏమైనా చెప్తే చేస్తారా? వెళ్ళి చెప్తే చేస్తారు చేయనని అనడం చేస్తాడు. డొనేషన్లు ఇస్తాడు, ఇస్తాడు. డొనేషన్లు ఇస్తాడు. కాదు దేవరాన్ని ఎకలంగులు ఉంటే వాళ్ళకి కూడా సాయితే చేశాడు. బాగానే ఉంది, బాగానే ఉంది. వస్తానే ఉంటాడు, బాగానే ఉంటుంది. సీఎంకి చెప్పే పని లేదు ఇక. జగన్ నుంచి వెనకల రామ పోటీ చేస్తున్నాడు. ఎవరికి ఇష్టపడినట్టు? నాకయ్యా జగన్ రావాలని ఉంది. ఇక్కడ నాకు అనవసరం, నేను వేసేది ఆయనకే, నానికి. అది ఏమో నాకు ఆయన అంటే ఇష్టం. అది ఎవడో పొరుగు రోడ్డు నాకెందుకు, నాకు అనవసరం. నన్ను పిలవరో వెళ్ళను, డబ్బులు కాడ ఎవరో. అది ఎవరో పేర్లు రాయేసి ఎర్రసొన్నా పెట్టి పైనుంచి ఆర్డర్ వచ్చి లేవంటారు. మా ఎప్పుడు ఇవ్వాలా, తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు ఇవ్వాలా, ఎప్పుడు కాడ ఇవ్వాలా అడుగు. మాకు కనీసం 100-150 మందికి ఎవరు ఇక్కడ డబ్బులు. ఆయన జగనే పనులు చేశారు. ఆయన చేసినా చేయబడినా మాకు కావాలండి. ఆయన డబ్బులు ఏమైనా చేయాలని ఆయనే చేస్తాడు. మాకు పనులు ఏమైనా ఏ గుళ్ళకి ఇచ్చిన 5-6 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇస్తాడు. బాగపోతే 50,000, 6,000 ఇస్తాడు. ఇంకేంటి, నిన్నకాడ ఇచ్చాడు దినానికి 50,000. మొన్న మైక కొనాలంటే 50,000 ఇచ్చాడు. దీనికి 5,000 5 లక్షలు ఇచ్చాడు. దీనికి 2 లక్షలు ఇచ్చాడు. మరి ఈయనకి ఎవరికి ఇంత ఏళ్ళు తేగినందుకు 50,000 ఇచ్చాడు పిబ్బడ్డోడికి. అట్టా అది సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తాడు. చెప్తున్నాక ముందే నాకు ఆయన అంటే ఇష్టం. మా అబ్బాయి కాడ మా ఆయన 11 ఓట్లు మా అటే ఆయనకి. మా అబ్బాయిలు, నేను, మా కోడలు, మా అల్లుడు, కూతురు అందరూ ఆయనకి. జగన్ నేను చెప్తున్నాక నన్ను వాళ్ళు పిలవరు. టీడీపీ నుంచి వెనకాల రామ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఇక్కడ వైసీపీ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అనేప్పటికీ వైసీపీ నాని గారికే ఉంటుంది, కానీ తెలుగుదేశం తరఫున అంతేం ఉండదు. గొడ్డవల్లి నెహ్రూ అసలు వైసీపీ తప్పితే ఇంకా వేరే దానికి ఉండదు కన్ఫర్మ్. ఎందుకనంటారు అంతే, ఆయన చేసిన అభివృద్ధి. కానీ మాకు జగన్ గారి బట్టే వచ్చింది మొత్తం ఈ పథకాలు ఇవన్నీ. అంతకితం ఎప్పుడూ లేవుగా. నాకు పిల్లకి అమ్మ కూడా వచ్చింది. మా డ్వాక్రా డబ్బులు పడుతున్నాయి మా ఆవిడకి అన్నీ. మా తమ్ముడు వాళ్ళు 3 ఉన్నారు, 2 మా మరదలు ఒకళ్ళు ఉన్నారు. పింఛన్ వస్తుంది నెలకు 3,000, 9,000. మొత్తం నాకంతా బాగానే ఉంది నా ఫ్యామిలీకి. అంతే, ఇంకేం లేదు. నాకు ఇల్లు ఉన్నది కాబట్టి నాకు ఇళ్ళ స్థలం రాలా. నేను అదొక్కటి లేని వాళ్ళకి వచ్చినాయి.
ఒకళ్ళకి ఒక ఇంట్లో ఇద్దరికి వచ్చింది, ముగ్గురికి వచ్చింది, అందరికి వచ్చింది. ప్రాణాలు లేవులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ దాని గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది, అదని చెప్పి ఉంటుంది కన్ఫర్మ్. నాని గారికే ఉంది ఇక్కడ. కొడాల నాని గారి సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తారా? చేస్తాం. ఇక్కడ పనులు చేశారన్నా? చేశారు, ఏమేమి చేశారు? చాలా చేశారు. ఏదైనా సరే ఆయన చేశారు. ఆయన తప్పితే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు ఆయన తప్పితే ఎవరు చేశారు అక్కడ పనులు? ఎవరికి వాళ్ళు అంటాం తప్పితే. అందుకని మా ఇవన్నీ బురద రోడ్లే, ఇవన్నీ సిమెంట్ రోడ్లు, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? వైసీపీ తరఫున నుండి వచ్చినాయి. అది నాకైతే నాని, కొడాలి నాని. ఎందుకంటే మన కాలు ఇరిగిపోయినప్పుడు చూపించింది కూడా నాని. ఇక్కడ ఇరిగిపోయింది మా కాలు, ఆయనే మనల్ని వాళ్ళు నడుతున్నామంటే కారణం ఆయనే, నాని గారు. అదే సమస్య వెళ్తే చేస్తారైనా? మాకు చేస్తాడు. ఏమైంది కాలుకి? ఎలక్షన్లో ఇట్టగా రాలి ఇదే టైప్లో రాలి తిరుగుతుంటే కాలు ఇరిగిపోయింది. ఇవాళ మనం తిరిగి నడుతున్నాము కారణం అంటే నానిగారే. పక్కా మాకు సూచన, ఆయన ఏది చేసినా సరే మాకు నానిగారే. సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పి చేస్తారైనా? చేస్తారు, ఎంత చేయరు, చేస్తారు. అంటే అన్న అడుగుతున్నారంటే మనకేంటంటే అభిమానం. ఎందుకంటే మనం ఆయన సొమ్ము తినున్నాం. ఇవాళ నేను నడుతున్నాను, నా కుటుంబాన్ని పోల్చుకున్నాను అంటే ఆయనే నాకు ఇవాళ 2 లక్షలు ఖర్చు పెట్టాడు, మనల్ని బాగా చూశాడు. పథకాలు అంటే మాకు ఆడపిల్లల పథకం అని ఇవన్నీ అన్నీ వచ్చినాయి, అంతే తప్పితే. మనకి ఒకప్పుడు టీడీపీ పక్కన నానిగారు ఉన్న టైంలో కూడా మన కాలు ఇరిపోయింది. ఆయన నానిగారే మనకు 2 లక్షలు ఖర్చు పెట్టాడు, చూశాడు. ఆయన అంటే మన ప్రాణం నానిగారు అంటే. జనం అయితే మరి నానిగారే అనుకుంటున్నారు. ఎందుకనంటే మరి ఆయన ఎక్కడో ఉండే వ్యక్తి మనం పని చేయలేడు కదా, మన దగ్గర ఉండవాడైతే మనం పని చేయగలుగుతాం. అది టీడీపీ నుంచి వెనకాల రాము ఎవరు గెలిస్తే బాగుంటావు? కొడాలి నాని గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? పనులు చేపిస్తున్నాడుగా, అన్ని పనులు. ఏమేం చేశారు? ఏం చేసినా మనకు కావాల్సినవి ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగుంటుంది. వాతావరణం బాగానే ఉంది. కొడాలి నానియే గెలవాలి. ఎందుకని? ఆయనేగా దీనికి కేటగిరీ, ఆయనేగా గెలిచి 4 ఏళ్ళ మట్టి ఆయనేగా, ఆయనే వస్తాడు. మరి వెనకాల రాము వచ్చాడు అమెరికా నుంచి. ఎన్నికల రమ్మ వస్తే ఎన్నికల రమ్మకే పడుతుంది. ఎప్పుడు ఏం పడతాయో, ఎప్పుడో ఇవాళ వచ్చాడు. జగన్ గారికి అప్పుడు కొడాలి నాని గెలవండి ఏ గుర్తేస్తారు? ఫ్యాను. వైసీపీ నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెన్నెల రాము పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలుస్తారు? అయితే ప్రజెంట్ ఇక్కడ లోకల్ మనిషి నానిగారు కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నానిగారు అయితే బాగుంది అన్నట్టుగా టాక్ ఉంది. ప్లస్ ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఎన్నికల రాము గారు. రేపు ఇక్కడ అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఒకవేళ ఆయన గెలిచినా ఓడిపోయినా మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారు ఆయన. ఇక్కడ సమస్యలు ఏమన్నా నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి ఎవరన్నా అడగాలంటే ఎవరిని అడుగుతారు? అది మైనస్. అది ఎన్నికల రాము గారికి. నాని గారు అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ లోకల్ మనిషి, పిలిస్తే ఏ టైం వెళ్ళినా కానీ ఆయన పలుకుతాడు. మనం ఆఫీస్లో ఉన్నామని మాట్లాడతాం కాదు ఇక్కడ. అది లేబర్లో ఉన్న మూమెంట్. అది పథకాలు ఒకటి మెయిన్. సీఎం గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కళ్ళకి చేయండి, వాళ్ళని ఇళ్ళని కాదు. దాని మీద నాని గారికి అవకాశం ఉందని నా అభిప్రాయం. పనులంటే కరోనా టైంలో నీకు 2 సంవత్సరాల చిల్లర అసలు కరోనా ఉంది కదా, తర్వాత 3 ఏళ్ళు చిల్లర ఈయన ఇవన్నీ చేయాలి. ఆల్రెడీ కడుతున్నారు కదండి, 2 కోట్లు 3 ఎంతో పెట్టి హాస్పిటల్ కట్టారుగా, పెంచారుగా హాస్పిటల్. అది సమస్యలు వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతారు అండి? సమస్యలో నేను వెళ్ళి చెప్తే ఎలా రెస్పాండ్ అవుతారు? వెంటనే, దానిలో క్వశ్చనే లేదు అసలు. నువ్వు వెళ్ళి ఏదన్నా మనకు బాగోలేదు బాబు హాస్పిటల్ కంటే వెంటనే ఫోన్ చేసి ఆయన జేబులో డబ్బులు ఇచ్చేస్తారు ముందు, తర్వాత సంగతి తర్వాత. అదే టీడీపీ నుంచి వెనకాల రాము పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? వైసీపీ గెలుస్తుంది. ఎవరు? నాని. ఏంటంటే నోటెడ్ పర్సన్, అందుబాటులో ఉంటాడు. అది సమస్యలు ఏమైనా వెళ్తే చేస్తాడా? ఎలాగైనా రిసీవ్ చేసుకుంటారు ముందు మనిషిని, చేసేదారు బాగానే ఉంటుంది. ఇక్కడ ఏమైనా పనులు చేశారా గుడివాడలో ఏరియాలో? చేసుకొస్తున్నారు. ఫ్లైఓవర్ నిదానంగా చేసుకోవాలి, ఒకసారి చేయడం అవదుగా. నిదానంగా ఒకటి చేసుకొస్తున్నారు.
ఏమేం చేశారు బాబు? ఫ్లైఓవర్ వేసాడు, ఏరియా హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ చేస్తాం నిదానంగా. ఇప్పుడు ఒకసారి మనం అన్నం తిన్నామంటే అంతా ఒకసారి తినలేక డెవలప్మెంట్ కూడా నిదానంగా చేయాలి. అందుకని ఒకసారి అవ్వవు కదా ఏ కార్యక్రమం. మరి వెనుగల రాము ఛాన్స్ అని అడుగుతున్నాడు. ఈ ఛాన్స్ బోన్స్ అనేది కదా ఇప్పుడు ఇక్కడ గెలిచిన అధికారంలో రావాలిగా. ఇప్పుడు గెలిచావు, అధికారం రాకపోతే ఏం చేస్తావు నువ్వు? అది అసలు రావాలి కదా. ఇప్పుడు అప్పుడు కొడాలని గెలిచాడు, అప్పుడు అధికారం లేదు, మరి ఏం డెవలప్ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో చేసుకొస్తాం నిదానంగా. ఒక్కసారి అవ్వాలంటే అవ్వదు కదా. జగనే ఇక దానికి సమస్య లేదు. టీడీపీ బీజేపీ వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ఏముందండి, ఊకదుంపులు మాటలను ఊకదుంపులు వ్యవహారం అండి. ఇప్పుడు 10 మంది కలిసి ఒకరి మీద చేయటం కన్నా ఒకరికి ఒంటరిగా రావాలి, ఎవరికాడే సపరేట్గా వస్తే సరిపోద్ది. అంతేగాని అందరూ కలిపి వచ్చి చేస్తాం అనేది అవని పని. కొడాలని టీడీపీ నుంచి వెనుగల రాము ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంటుంది? కొడాలని అనుకుంటున్నాను. అవును. ఎందుకనండి అందరు కొడాలని? కొడాలని అంటే ఇక్కడ స్థానిక వ్యక్తి, మాకు పిలిస్తే మా అందుబాటులో ఉంటాడు. దాని గురించి వస్తా ఉంటాడు అన్న ఇప్పుడు? వస్తాడు, ఏ ఫంక్షన్ చెప్పినా వస్తాడు. ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్తే చేస్తాడన్న. ఎలాంటివి చేశారంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ గవర్నమెంట్లో ఈ కొడాలని హామీ ఇస్తే చేస్తాడా? చేస్తాడు, పక్కా చేస్తాడు. అవును. అట్లా కొడాలని ఏంటి? కొడాలని నమ్మకం. అవును. గుడివాడ ప్రజలకి గుడివాడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి వెనుగల రాము అంటారు. వెనుగల రాము అంటే ఇప్పుడు వస్తాడు, ఉంటాడో, వెళ్తాడు అనేది ఎవరికి తెలియదు. దాని గురించి ఇప్పుడు ఆయన స్థానిక వ్యక్తి కాదు. ఇప్పుడు 1 year అయింది ఆయన వచ్చి. తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఒకవేళ పైన అధికారం రాకపోతే ఇక్కడ ఉంటాడన్నది ఎవరికి నమ్మకం లేదు. అది అందుకనే మేము నాని గారికి సపోర్ట్ చేస్తాం. కొడాలని వైసీపీ నుంచి టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తే బాగున్నట్టు? కొడాలని అన్న. ఎందుకంటే గుళ్ళోకి మొన్న వచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. ఇక్కడ పింఛనీ కూడా వస్తుంది. బాగున్న వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తున్నారు. నాకు ఇచ్చారు 5,000. నాకు బాగోదని. నాకు మైండ్ తేడా వచ్చింది. కొడాలని గారు ఎప్పుడు వచ్చారు? మొన్న ఒక వారం అయితే. గుడివాడలో వైసీపీ నుంచి కొడాలని, టీడీపీ నుంచి వెనుగల రాము ఎవరు గెలిస్తే బాగుందంట? నాన్నగారు గెలిస్తే బాగుంటుందని చెప్తున్నాం. ఎందుకంటారు? ఎందుకంటే పని చేస్తున్నారు కాబట్టి లేబర్కి. ఏమేమి జరిగినాయి పనులు? అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. ఇందాక అక్కడ మాట్లాడిన ఆయన అన్నీ చేపిస్తున్నాడు. ఆయన ప్రెసిడెంట్ ఇందా మాట్లాడింది. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుంది అంటారు ఓవరాల్గా పనులు? ఇక్కడ బాగానే ఉంటుంది. ఏమైనా చేశారా పనులు? చేశారు. ఏమేమి చేశారు? అన్నీ చేపిస్తున్నారు, చేస్తున్నారులే. ఓకే. ఎప్పుడైనా వస్తారా కొడాలని ఇక్కడికి? వస్తానే ఉన్నాడు. ఏమైనా సమస్యలు ఉందని చెప్తే చేస్తారా? చేసి పెడతాడు. ఇక్కడ చేశారా పనులు? చేశారు నాన్న. ఏమేమి చేశారు? ఇల్లు కట్టించారు, రిజిస్ట్రేషన్ చేయించారు. కావాల్సిందే మనకి పింఛన్లు వస్తున్నాయి. కొత్తవి పెట్టుకున్న వాళ్ళకి వస్తున్నాయి. ఆనందం పథకాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ఏ డోకరా గురించి వైసీపీ కాదు, వైసీపీ నాని కలవాలి. నిన్న కాక మొన్న వచ్చాడు, ఇవాళ ఉంటాడు, రేపు తెంగుతాడు. ఈ ప్రజలు ఆమె ఇస్తాడా? వాడు అమెరికా తెంగుతాడు. వాడు కొడల నాని దగ్గరలో ఉంటాడు, పనులు చేస్తాడు, మాకు చేస్తున్నాడు. అమెరికా వెళ్ళి అడుగుతారా ఏమండి? వాళ్ళ జగన్ గారు ఉన్నాడు, అమ్మఒడి ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు. 45 సంవత్సరాలు 18,000 ఇచ్చాడు. సాగలు ఇస్త్రీ పెట్టాడు, 10,000 ఇచ్చాడు. మరి ఇవన్నీ చేసుకొచ్చారు. ఇవన్నీ పథకాలు ఏమైనా చంద్రబాబు నాయుడు చేశాడా? అదే చెప్పమానండి, చంద్రబాబు నాయుడు గారిని చెప్పమానండి.
జగన్ చేయలేదు జగన్ చేయలేదు జగన్ చేయలేదు నేను వచ్చే 4 ఏళ్ళు వస్తాను కలబెల్లి మాటలు జనం ప్రజలు నమ్మరు. ఇవాళ ఆడి మాటలు నమ్మోడు ఎవడో లేడు. అమెరికా నుంచి వచ్చాను వెనుగల రాము అంటున్నాడు కొంతమంది. అమెరికా నుంచే వచ్చాడు, అమెరికా నుంచి వచ్చాడు చెబుతాడు. ఇక్కడ ఎవరిన ప్రజల్ని పాలించేది జగన్ గానిక లేదా నాని. ఆయన వచ్చినంత మాత్రం చేస్తారా? ఏమేరు 100% కొడాల నాని జగన్ అన్న. కొడాల నానికి ఎందుకని అంటారు? ఆయన మంచి అనుభవం గలవాడు, పిల్లల్ని ముసలోళ్ళని బాగా చూస్తాడు. వస్తారమ్మా ఇక్కడికి ఎప్పుడన్నా? రాలా ఇంతవరకు. మొన్న వచ్చారంటగా? మొన్న కొడాల నాని గారు వచ్చారు. వచ్చారు కానీ మేము మాట్లాడతా అంత ఇది లేదు. ఆ ఇంట్లో ఉండి వెళ్ళిపోయాడు. చూశారు. కొడాల నాని గారు ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే చేస్తారా? చేస్తారు బాబు. ఓకే, మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయమ్మా? నుంచి వెనుకల రాము పోటీ చేస్తారు. నాన్నగారే వస్తారు సక్రమంగా. ఏంటి ఈయనకే ఓటేస్తారు, నాన్నగారికే ఓటేస్తారు. కొంతమంది అమెరికా నుంచి వచ్చాడు వెనుకల రాము. ఎంత వచ్చినా సరే ఆయన ఇవాళ ఉంటాడు, రేపు పొద్దున మళ్ళీ అక్కడికి వెళ్తాడు. ఆయనతో మాట్లాడాలంటే అమెరికా వెళ్తామా? ఎక్కడే మన స్థానికులు ఎవరో ఆయనతోనే డీల్ చేసుకుంటాం. కొంచెం నాన్న పని గురించి సమస్య వెళ్తే చేస్తారా కొడాల నాని గారు? బంగాల్లో చేస్తారు. ఇంటికి వెళ్తే సమాధానం ఉంటుంది. మేము గుడివాళ్ళనే ఉంటాం, సమాధానం ఉంటుంది. ఇవన్నీ మాట్లాడితే పార్టీ ఆఫీసులో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. ఇవన్నీ బాగానే ఉంటుంది. గెలుస్తారు నాన్నగారే. సీఎం ఈయన గెలిచినప్పుడు ఆయన సీఎం రాడా? జగన్ గారు. జనసేన టీడీపీ ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ ఉట్టిది ఏదో వేసుకున్నారు కానీ ఏది ఇన్కమ్ ట్యాక్స్లు మాఫీ చేసుకోవడానికి ఇవన్నీ మామూలే. జగన్ గారే వస్తారు సీఎం. టీడీపీ నుంచి వెనుకల రాము పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? నాని గారు గెలుస్తారు. ఆయన ఓటింగ్ ఉంది. ఇప్పుడు 4 సార్లు గెలిచాడు, 5వ సారి గెలుస్తాడు. ఎందుకనంటారు అంత నమ్మకం? ఆయన జనం అభిమానులు ఉన్నారండి ఆయనకి. ఆయన ఓటింగ్ పక్కాగా ఎప్పుడూ ఉంటుంది, ఆయనకే వేస్తారు. ఎవరు వచ్చినా ఓడిపోవటం ఆయన మీద, అందులో సమస్య ఉండదు. పనులు చేశారు చేస్తున్నారుగా, ఇంకా పనులు చేయటానికి ఏముంది? జగన్ హాస్పిటల్ కట్టారో, బస్ స్టాండ్ కట్టారో, ఫ్లైఓవర్ పైనుంచైనా శాంక్షన్ చేపిస్తున్నారుగా. చేస్తారు. సమస్య ఉందని వెళ్తే చేస్తారా? చేస్తారు. రెస్పాండ్ అవుతారంటే వీళ్ళకలాగా రేపురా ఎల్లుండ్రా అని ఆయన చెప్పరు. అది అయ్యేదైతే స్పాట్లో చేపిస్తారు, లేకపోతే ఇది అవదు బాబు వెళ్ళిపో అంటారు అంతే. వీళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం తిప్పుతారు. ఆయన అలా చెప్పరు. అయ్యే పని అయితే స్పాట్లో చేసి పెడతారు, అవన్న పని అయితే ఇది అవదులేనా వెళ్ళిపో అంటారు. నాని టీడీపీ నుంచి వెనుకల రాము పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరికి గెలుస్తారు? నాని గారు గెలుస్తారు. ఎందుకని? ఆయన చేసే పనులు అట్లా అభివృద్ధిగా చేస్తారు. ఏమేం చేశారు? టీకో ఇళ్ళు కట్టించారు, కాలనీ ఇచ్చారు, అమ్మఒళ్ళు వేస్తున్నారు, పిల్లలకు చదువులు బాగా చెప్పిస్తున్నారు. అన్ని అనేకమైన పథకాలన్నీ పిల్లలకు వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు. గతంలో అలా జరగల. వాళ్ళ వాలంటీర్ వాళ్ళ వీళ్ళ పార్టీ వాళ్ళని చూసుకున్నారు కానీ ప్రతిపక్షాన్ని అడగని దొక్కేసారు అని. అప్పట్లో కొడాల నాని గారు వచ్చినాక అంత అభివృద్ధి బాగా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఆయన దగ్గర సమస్యలు వెళ్తే చేస్తారా? ఏ సమస్య ఉన్నా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా మాకు ఈ సమస్య అంటే తీర్చే ఆయన ఎమ్మెల్యే గారు నాని గారు. మరి కొంతమంది 4 సార్లు గెలిచాడు కానీ ఏం చేయలేదు, అందుబాటులో ఉంటారంటారండి. అవన్నీ ఆపోకమైన మాటలు, అవి గిట్టన మాటలు. వెనుగల రాము ఆయన వస్తాడన్నది కలండి. ఆయన ఎన్ఆర్ఐ, ఇక్కడ ఉండే ఆయన కాదు. ఏం చేస్తారు ఆయన? అది నుంచి కొడాల నాని, టీడీపీ నుంచి వెనుకల రాము ఎవరు గెలిస్తే బాగుంటారు? నేను కొడాల నాని గెలుస్తాడు. ఏంటంటే ప్రజల్లో ఆయనకున్న అభిమానం వేరు, సహాయ గుణం అనేది చాలా ఉంది. అందరినీ మాకు ఇది కావాలి అంటే చేసి పెట్టేస్తాడు. అది సమస్యలు ఉందని ఆదుకుంటాడు. ఎవరైనా సరే ఆదుకుంటాడు. మనోడు తనోడు పగోడు అనేది అదే ఉండదు. అందరినీ సమానంగానే చూస్తాడు. ఏది కావాలంటే అది చేసి పెడతాడు. బాగానే పలకరిస్తాడు అన్న. వస్తారా ఎప్పుడన్నా? నందివాడ చాలాసార్లు వస్తారు. వచ్చినప్పుడల్లా అందరినీ మంచిగానే పలకరిస్తారు. వచ్చినప్పుడు ఏవో మా స్థానికుడిని చూసుకుంటారు కదండి. స్థానికుని కొడాలి నాని, స్థానికుడే ఉపయోగపడతాడు అండి. పనులు చేశారు. 45 సంవత్సరాల మట్టిలేంది ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. బస్ స్టాండ్ కట్టాడు, హాస్పిటల్ కట్టాడు, హౌసింగ్ లోన్ ఇచ్చారు.
కాలేజ్ దగ్గర కేటీఆర్ రోడ్డు అక్కడ కేటీఆర్ రోడ్డు ఓకే. ఏఎన్ఆర్ కాలేజ్ దగ్గర పారుపూడి దాకా చేశారు. ఇంకేం చేయాలి? టిక్కో ఇల్లు ఓకే. ఈ అంటావా అందరికి సంక్షేమ ఫలాలు అందరికి అందుతున్నాయి. ఆడు లేదు చెడు లేదు. ఇంకేం కావాలి? వెనుగల రాము స్థానికుడు కాదండి, నాన్ లోకల్ ఎన్ఆర్ఐ. అది ప్రజా తీర్పు పెట్టఉండదు ఎవరు చెప్పలేం. మా అభిప్రాయం అయితే లోకల్గా నాని. సీఎం జగనే, సమస్య లేదు అందులో. సీఎం జగన్. మాకు ఈయన గెలిస్తేనే బాగుంటుంది. జగన్ గారు అంటే గుడివాడ అంటే కొడాలి నాని. కొడాలి నాని గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగా చేశాడు. ఈ రోడ్లు పోసాడుగా, సచివాలయం కట్టాడు. హాస్పిటల్ కట్టాడు. ఏ ఊరు ఇది? తుమ్మలపల్లి. వస్తాడా ఎప్పుడన్నా? వచ్చాడు, పద్దాకా వస్తాడు. సమస్యలు ఏమని చెప్తే చేస్తాడు. సమస్యలు ఏమని చెప్తే చేస్తాడు. అది కొడాలని గారు వస్తారు. ఎందుకనంట? అన్ని పథకాలు ఇవి బాగున్నాయి. మీకైనా వస్తే పథకాలు వస్తాయండి. ఏం వస్తాయి? అమ్మ ఒడి వస్తుంది. ఎందుకంటే పైనుంచి ఆయన చేసే జగన్ అన్న చేసేవి బాగున్నాయి. గుడివాడ ఏమైనా పనులు చేసారా బాబా? ఇది ఫ్లేవర్ ఒకటి వేస్తున్నారు, బస్ స్టాండ్ ఒకటి, హాస్పిటల్. వైసీపీ నుంచి కొడాలి నాని గారు, టీడీపీ నుంచి వెనుగల రాము పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాని గెలుస్తాడు. డబ్బులు ఇస్తున్నారు నాని గారికి. ఎందుకనంటారు? ఎందుకంటే ఎవరు పిలిచినా వస్తాడు, ఏదని చెప్పుకున్నా గబుక్కున స్పందిస్తాడు. అది ఏంటంటే కొత్త క్యాండిడేట్కి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. అది ఎవరు గెలిస్తే బాగుంటుంది? నాని గెలిస్తే బాగుంటుంది. అభివృద్ధి కాకపోయినా మనకు లోకల్గా ఉంటాడు కదా. నుంచి కొడాలి నాని, టీడీపీ నుంచి వెనుగల రాము ఎవరు గెలుస్తారు? కొడాలి నానే. ఎందుకనంటారు? ఊపట్ట ఉంది.